హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. గత పక్షం రోజులుగా దేశమంతా రాష్ట్రమంతా ఒక అంశం మీద చర్చ జరుగుతోంది. అది హెచ్పివి వ్యాక్సిన్స్ గురించి. వ్యాక్సిన్స్ ఇవ్వాలనేటువంటి వాదన ఒక వర్గం చేస్తోంది. డాక్టర్ల బృందంలో కూడా అవసరం లేదు అనేటువంటి వాదన ఇంకో వైపు నుంచి కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో సర్వైకల్ క్యాన్సర్స్ రేటు పెరుగుతోంది. మహిళలు ఈ కారణంగా చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాక్సిన్ చాలా వరకు ఈ క్యాన్సర్ ని నివారిస్తుంది అనేటువంటి చాలా మౌలికమైనటువంటి విషయం ఈ చర్చలో ఉంది. కాబట్టి ఈ హెచ్పివి వ్యాక్సిన్ నిజంగా ఎంతవరకు అవసరం, ఎందుకు అవసరం లేదని మరో వర్గం మాట్లాడుతోంది. ఎందుకు ఈ వ్యాక్సిన్ మీద ఇంత రభస చర్చ జరుగుతోంది, దీని నేపథ్యం ఏంటి, దీనికి సహకరిస్తున్న వాళ్ళు ఏంటి, దీని ప్రభావం ఎంత అనేటువంటి విషయాల్ని మనం ఇవాళ మాట్లాడుకుందాం. ఈ విషయం మాట్లాడడానికి, చర్చలో పాల్గొనడానికి నాతో పాటు సామాజిక కార్యకర్త, అవేకన్ ఇండియా మూవ్మెంట్ ప్రతినిధి సరస్వతి కౌల గారు ఉన్నారు. అలాగే ఫార్మర్ డైరెక్టర్ NIN పూణే న్యాచురోపతి సత్యలక్ష్మి గారు నాతో ఉన్నారు. వీళ్ళు చాలా కాలంగా అనేక విషయాల మీద శాస్త్రీయంగా ఆలోచిస్తూ వైద్య రంగానికి సంబంధించిన విషయాల్ని మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఇవాళ వాళ్ళిద్దరితో ఈ చర్చని నేను చేపట్టాను. ఇద్దరికి వెల్కమ్, సత్యలక్ష్మి గారు అండ్ సరస్వతి గారు. నమస్తే అండి. నమస్తే. సత్యలక్ష్మి గారు, ముందు మీరు చెప్పండి, ఈ వ్యాక్సిన్ నిజంగా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ ని రాకుండా చేస్తుందా? ఇది చాలా ప్రొటెక్టెడ్ గా పని చేస్తుందా? అంతకుముందు ఇది వాడినటువంటి దేశాల్లో దీని ప్రభావం ఎలా ఉంది, దాని ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఆ విషయాలు ముందు చెప్తారా? అయితే ఏ వ్యాక్సిన్ అయినా, ఏ జబ్బు అయినా, ఎందుకు వస్తుంది మనకి? ఏ జబ్బు అయినా మన చుట్టూ ఎన్నో రకాలైనటువంటి బ్యాక్టీరియా, వైరస్లు, తర్వాత చాలా రకాలైన ప్యాథోజన్స్ మన మధ్యన ఉన్నాయి. ప్రతిసారి మనం పిల్స్ వేసుకుంటూనే ఉన్నామా? ప్రతిసారి ఇంకా జబ్బు వస్తుందని భయపడి ముందే ప్రికాషన్స్ తీసుకుంటున్నామా? తీసుకోవట్లేదు కదా. అయితే ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే, మనం నేచర్ లో ఉన్న అన్ని ప్రాణులకు కూడా ఒక న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. దాన్ని ఇమ్యూనిటీ అని ఒకళ్ళు అంటాం, ఇంకొంతమంది వైటల్ కెపాసిటీ అంటారు, వైటల్ ఫోర్స్ అంటారు. సో రకరకాల పేర్లు ఇచ్చుకుంటున్నారు. కానీ మనం చూసినట్టయితే తెలిసేది ఏంటంటే, ఈ జీవులతోటి మనం సహజీవనమే చెయ్యాలి. కానీ వాటిని ఒకదాన్ని తీసేస్తే ఇంకోటి వస్తుంది, ఇంకోటి పోతే ఇంకోటి వస్తుంది. అట్లా ఎన్నిటికని మనం వేసుకుంటూ పోతుంటాం. ఎన్నిటిని మనం రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. అదొకటి. ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇది ఎట్లా వస్తుంది? ట్రాన్స్మిషన్ ఆఫ్ డిసీజ్. ఇప్పుడు బేసిస్ ఏంటి? జర్మ్ థియరీ. అంటే ప్రతి జబ్బుకి ఒక కాజెటివ్ ఆర్గానిజం ఉంది అని అనుకుంటే, ఆ కాజెటివ్ ఆర్గానిజం ని చంపటం ద్వారా, దాన్ని ఐసోలేట్ చేసి, హంట్ చేసి, అది లేకుండా చేయటం ద్వారా జబ్బును నయం చేసుకోవచ్చు అనేటటువంటి ఒక థాట్ ప్రాసెస్ నుంచి వచ్చిందే అన్ని మన యాంటీబయాటిక్స్ కానీ ఏదైనా. మరి ఇప్పటికీ మనం టీబీని నయం చేసుకోగలిగామా? మనకు తెలుసు, ఇప్పుడు కాజెటివ్ ఆర్గానిజం తెలుసు, దానికి తగ్గ మందు కూడా తెలుసు. మనం అధిగమించామా? బయటపడ్డామా టీబీ నుంచి? HIV నుంచి బయటపడ్డామా? లెప్రసీ నుంచి బయటపడ్డామా? వేటి నుంచి మనం బయటపడ్డామని ఇవాళ చాలా ఉత్సాహంగా, చాలా అత్యుత్సాహంగా HPV వైరస్ ని దాని నుంచి మనం కాపాడుకోవటానికి వ్యాక్సిన్స్ ని తీసుకొచ్చి చిన్నపిల్లల మీద ఇస్తున్నాం. ఎవ్వరికి అన్ని విషయాలు చెప్పట్లేదు మనం. సమస్య ఏంటంటే, ఇది సైన్స్ అయితే అన్ని విషయాలు చెప్పటంలో మనకేంటి ఇబ్బంది? సైన్స్ లో గోప్యత లేదు. అన్ని విషయాలంటే ఇప్పుడు సాధారణ ప్రజలకి ఇది రాకుండా నివారిస్తుంది, రకరకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారిస్తుంది, ప్రొటెక్టెడ్ గా ఉంటుంది అనేటువంటి విషయాలే కావాల్సినవి ఉంటాయి. కాబట్టి సాధారణ జనానికి అంతవరకే చెప్తున్నారా, లేకపోతే నిజంగానే హైడ్ చేస్తున్నారా? దీంట్లో హైడ్ చేస్తున్నారా అని నేను అంటలే, కానీ చెప్పట్లేదు అని అంటున్నా. ఇప్పుడు హాఫ్ ట్రూత్స్ కొన్ని ఉంటాయి. హాఫ్ ట్రూత్ అంటే ఏంటంటే, మిగిలింది చెప్పకపోవటం కూడా స్ట్రాటజీలో భాగమే.
చెప్పకపోవడం ఏంటి అంటే అసలు ఇది మనకు మనకు మంచి ఆహారం తింటూ మంచిగా మనం ఆరోగ్యంగా ఉంటే ఏ జబ్బులకి మనం భయపడాల్సిన పని లేదు. మొదలు ఈ విషయం మనం గట్టిగా చెప్తున్నామా? అవును చెప్పట్లేదు. అవును తర్వాత ఈ చెప్పట్లేదు. పర్టికులర్ గా హెచ్పివి వైరస్ గురించి వాళ్ళ మనం మాట్లాడుతూ ఉన్నట్టయితే ట్రాన్స్మిషన్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ మల్టిపుల్ పార్ట్నర్స్. మల్టిపుల్ ఓకే పార్ట్నర్స్ తోటి సెక్స్, తర్వాత అన్ప్రొటెక్టెడ్ సెక్స్, తర్వాత ఆ, వీటి వల్ల వస్తుంది. తర్వాత వచ్చే వాటిల్లో కూడా 90% వాటంతట అవే నయమవుతాయి. ఒక 10% ఓకే లోనే కొన్ని 2 ఏళ్ల పాటు ఇన్ఫెక్షన్ ఉండి వాటిని కనుక ట్రీట్ చేయకపోతే అది క్యాన్సర్ గా టర్న్ అవకాశం ఉంది. మరి ఈ విషయాలన్నీ జనాలకు చెప్పాలి కదా. ఈ విషయాలు ఎవరి చెప్పట్లేదు, ఎవరు తెలీదు. ఓహో, ఈ ఇన్ఫెక్షన్ వస్తే ఇంకా క్యాన్సర్ వచ్చేస్తుంది, క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మందు తీసుకోవాలా, ఇదే చెప్తున్నారు. క్యాన్సర్ తోటి చాలా మంది చచ్చిపోతున్నారు కాబట్టి చచ్చిపోకుండా ఉండాలి. అసలు క్యాన్సర్ రావడానికి కారణాలు చెప్పాలి కదా. అవును నేను అనేది అది. ఆ కారణం ఉమ్, ఏంటంటే ఇంకా మన అమ్మాయిల్లో ఇంకా మన గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది మాల్ న్యూట్రిషన్ తోటి సఫర్ అవుతున్నారు. ఎయిదర్ ఎక్సెస్ ఉమ్, న్యూట్రిషన్ ఆర్ మాల్ న్యూట్రిషన్. ఎక్సెస్ న్యూట్రిషన్ వల్ల కూడా మాల్ న్యూట్రిషన్ అవుతుంది. మనకు కావాల్సినవి తక్కువ ఓ, అందుతాయి. ఓకే సో ఒబేసిటీ ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏమి చాలా ఆరోగ్యంగా ఉన్నారని కాదు, అవును వాళ్ళకు కూడా కొన్ని అవును డెఫిషియన్సీస్ ఉంటాయి. సో మనం ఓకే వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ ని ఎంత చేస్తున్నాము? తర్వాత స్క్రీనింగ్, ఎర్లీ స్క్రీనింగ్ వల్ల చాలా మేర కంట్రోల్ చేయొచ్చు. ఎందుకు స్క్రీనింగ్లు ఓకే చేయట్లేదు? శ్రద్ధ దాని మీద ఎందుకు పెట్టట్లేదు? శ్రద్ధ ఉమ్, అంతా ఈ వ్యాక్సిన్ మీద ఎందుకు? ఇవి ప్రశ్నలు అన్నమాట. వ్యాక్సిన్ వల్ల ఆ, తగ్గుతుందా అంటే ఎట్లా తగ్గుతుంది? ఇంకా 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 ఎక్కువ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు విషయాన్ని మనం అడ్రస్ చేయట్లేదు. అసలు విషయం అంటే ఉమ్, మాల్ న్యూట్రిషన్. దాని వల్ల వాళ్ళకి ఉమ్, ఇమ్యూనిటీ తగ్గిపోతున్నది. ఉమ్, మానసికమైనటువంటి ఒత్తిడి, తర్వాత ఇంకా ఉమ్, భయాలు, తర్వాత ఉమ్, అన్ప్రొటెక్టెడ్ సెక్స్, మల్టిపుల్ ఉమ్, పార్ట్నర్స్, వీటి వల్ల ఓకే మరి వస్తుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా దానికి ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ తీసుకోవటం, ఉమ్, తీసుకోకుండా దాన్ని గనక ఏళ్ల తరబడి నాంచితే అది దట్ మే టర్న్ ఇన్ టు క్యాన్సర్స్. ఈ ఈ ఈ ఓకే విషయాలన్నీ చెప్పి ఇవన్నీ మీరు అర్థం చేసుకొని వీటి వల్ల మీకు సమస్య లేదు అని అనుకుంటే మీరు తీసుకోనక్కర్లేదు అని చెప్తే అప్పుడు నాకేం ఉమ్, అభ్యంతరం లేదు. అది సైంటిఫిక్ గా జరిగిందని నేను అనుకున్నా. అంతేకాదు, మనకు ఓకే అడ్వర్స్ ఇంపాక్ట్స్ అంటే ప్రతి ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా వ్యాక్సిన్ అడ్వర్స్ ఎఫెక్ట్ రిపోర్టింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉండాలి. ఉమ్, ఎందుకంటే ఇది మనం ఓకే వ్యాక్సిన్ అంటే ఏంటి? లైవ్ వైరస్ ని బాడీలోకి పంపించటం. అంటే లేని జబ్బుని ఉమ్, మనం ఆల్రెడీ శరీరంలోకి చొప్పించటం. అప్పుడు మన ఓకే శరీరానికి ఒక మెమరీ వస్తుంది అనమాట. ఆ మెమరీ వల్ల ఆ టీ సెల్ లో ఒక మెమరీ, నాకు ఆల్రెడీ ఇది ఓకే ఉంది, దీనికి నేను రియాక్ట్ అవ్వను అని మన శరీరం అనుకుంటుంది అనమాట. వ్యాక్సిన్ ఓకే చేసే పని అది. ఒక ఇమ్యూనిటీని ఆల్రెడీ ఇవ్వటం మనకి. ఓకే సో మరి అట్లా ఇచ్చినప్పుడు మరి బాడీ రియాక్ట్ అవుతుంది కదా. రియాక్ట్ అయినప్పుడు అవును కొంతమందిలో అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఉంటాయి కదా. ఇది సైన్స్ ఒప్పుకునే అవును విషయమే కదా. అందుకని దెర్ ఇస్ ఎ అవును ట్రాకింగ్ సిస్టమ్ అన్ని దేశాల్లో. మనం మిగిలిన దేశాలతో పోల్చుకుంటున్నాం. వాళ్ళ దగ్గర ఈ ఉమ్, ఈ రకమైనటువంటి వ్యవస్థ కూడా ఉంది. మన దగ్గర ఉందా మరి? ఉమ్, అవును మన దగ్గర ఏమి ఉండదు ఇవి కదా ఆ, ఓకే ఇవండి ఇప్పుడు సమస్యలు. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ప్రభావం నిజంగా ఎంత కాలం ఉంటుంది? ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి, ఇప్పుడు చాలా మంది తీసుకున్నారు, తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు, వీళ్ళకి అంటే ఈ వ్యాక్సిన్ ఎన్ని రోజులు ఉపయోగపడుతుంది వాళ్ళకి అసలు, ఒకవేళ తీసుకున్నా కూడా? అంటే ఇప్పటి వరకు సైన్స్ కి తెలిసినంత వరకు ఇది ఉమ్, కనీసము ఒక 1 డికేడ్ దాకా పనిచేస్తుంది అని. ఆ ఓకే తర్వాత సంగతి మళ్ళీ చెప్పడానికి లేదు. ఓకే అందుకనే మళ్ళీ మల్టిపుల్ డోసెస్ వేసుకోవాలి. 3 సార్లు ఓకే 4 సార్లు డోసులు తీసుకోవాలి. బూస్టర్ ఓకే డోసులు అంటారు. ఓకే ఒక్కసారి తీసేసుకుంటే అయిపోయే వ్యవహారం ఏం కాదు ఇది. పైగా ఈ ఓకే పర్టికులర్ గా ఈ వ్యాక్సిన్ ఏదైతే ఇప్పుడు ఇస్తున్నారో అది ఉమ్, ఒక 4 రకాలైన వైరస్లనే అరికట్టగలుగుతుంది. మనకు ఇంకా చాలా రకాలు ఉన్నాయి అందులో, ఎన్నో రకాలు ఉన్నాయి. 200 ఉన్నాయి. వాటన్నిటికీ ఇమ్యూనిటీ ఎట్లాగూ రాదు. ఆ ఆ, సో ఆ ఓకే రిస్క్ అట్లాగే ఉంటుంది మళ్ళీ. ఇంక మనం ఉమ్, ఏం మాట్లాడుతున్నామో అర్థం అవ్వట్లేదు. అది పూర్తిగా ఓకే సైన్స్ అని అనుకోవటానికి లేదు. అది విషయం. ఓకే సరస్వతి గారు, ఆ, చెప్పండి. మీరు చాలా కాలంగా వ్యాక్సిన్స్ విషయంలో పోరాటమే చేస్తున్నారు. ఇప్పుడు ఈ హెచ్పివి వ్యాక్సిన్ విషయంలో
మీ అభిప్రాయం ఏంటి? మీరేం మాట్లాడతారు దీని గురించి? మా అవేకన్ ఇండియా మూవ్మెంట్ మొదలైందే అప్పుడు గతంలో కోవిడ్ వ్యాక్సిన్లు ఎలాగైతే జబర్దస్తిగా వేస్తున్నారో దానికి వ్యతిరేకంగా మేము నిలబడ్డాము. దాంట్లో ఉన్న సమస్యల గురించి చెప్పకుండా, ఇందాక సత్యలక్ష్మి గారు చెప్పినట్టు పూర్తి సమాచారం ఇవ్వకుండా, ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించకుండా మీరు ఒక మందు వేసిస్తున్నారు. అసలు మనకి చట్టాల ప్రకారం ఏంటంటే ఏ మందు వేసినా, ఏ వ్యాక్సిన్ వేసినా కానీ దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్, అంటే అందులో వాడిన వస్తువుల గురించి పూర్తి సమగ్రమైన సమాచారం ఇచ్చి దానివల్ల జరిగేటటువంటి అనర్థాలు ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ అంటారో, ఎందుకంటే అలోపతి మందుల్లో మనకి తెలుసు, ఈవెన్ డోలో మందులు వేసుకున్న వాళ్ళకి కూడా చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సింపుల్ పారాసిటమాల్ ద్వారా అనేక రకాల, ఇంక్లూడింగ్ క్యాన్సర్. దట్స్ వాట్ ఐ హర్డ్, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ సత్యలక్ష్మి గారు. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న ప్రతి దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మరి ఈ వ్యాక్సిన్స్ మాత్రం సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అని ప్రతి ఒక్కదాన్ని పుష్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో మేము అవేకన్ ఇండియా మూవ్మెంట్ మొదలైంది. ఇందులో 2 విషయాలండి. హెచ్పివి వ్యాక్సిన్ గురించి చూస్తే మన దేశంలోనే 2009లో 7 నుంచి 9 మధ్యలో అనుకుంటా, అప్పుడు ఈ హెచ్పివి ఇదే గాడాసిల్ 4 వ్యాక్సిన్ ట్రయల్స్ జరిగినాయి. ఆ ట్రయల్స్ జరిగినవి ఎక్కడ చేశారు? ట్రైబల్ ఏరియాస్ లో చేశారు. ఏది తెలియని అమాయకమైనటువంటి అమ్మాయిల మీద, అది కూడా వాళ్ళ తల్లిదండ్రులకి తెలియజేయకుండా, అసలు ఇలాంటి వ్యాక్సిన్ అనేదో సూది మంది ఇస్తున్నామని కూడా ఏం చెప్పకుండా కొన్ని వేల మందికి ఇచ్చేశారు. ఎక్కడ? గుజరాత్ లోను, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఖమ్మం జిల్లాలో. అయితే అప్పుడు 7 ఆడపిల్లలు చనిపోయారు. తర్వాత కొన్ని వందలాది మందికి, దాదాపు మోర్ దెన్ 1100 చిల్డ్రన్, వాళ్ళకి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి. ఏమొచ్చినాయి? ఓవేరియన్ డిసీజెస్ వచ్చినాయి, అంటే అండాశయంలో వచ్చినాయి, గర్భాశయంలో సమస్యలు వచ్చినాయి, ముట్లాగిపోయినాయి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చినాయి. అంతేకాకుండా మనము ఇదే గాడాసిల్ 4 వ్యాక్సిన్ చూస్తే అమెరికా లాంటి దేశంలో ఆఫ్టర్ ట్రయల్స్ కూడా, అక్కడ అంటే ట్రయల్స్ మన దేశంలో వేశారు, మెయిన్ స్ట్రీమ్ గా అక్కడ అమెరికాలో గాని, యూకే, ఆస్ట్రేలియా ఈ దేశాల్లో వేసినప్పుడు అసలు విపరీతమైన పరిణామాలు చూసాము. అందులో అమెరికాలో కొంతమందికి మెన్సెస్ ఆగిపోయినాయి 20 ఏళ్ల వయసులో, ముట్లు ఆగిపోవడం, మెన్సెస్ ఆగిపోయినాయి. గియాబారే సిండ్రోమ్ అనేది చాలా చాలా ఘోరమైన డిసీజ్. అంటే మొత్తము మన నర్వస్ ఆర్డర్స్ అన్ని కూడా ఏమంటారు, సమన్వయం కోల్పోయి ఆ మనుషులు సరిగ్గా లేవలేక, నడవలేక, అంటే ఒక 20 ఏళ్ల అమ్మాయి, 17 ఏళ్ల అమ్మాయిలకి ఈ పరిస్థితి వస్తే కెన్ యూ ఇమాజిన్ వాట్ ఇట్ ఇస్? ఇలాంటివి చాలా కేసులు వచ్చినాయి. వాటిల్లో వాళ్ళు ఏమంటారు, నష్టపరిహారం కూడా $millions ఇచ్చారు. ఇవన్నీ జరిగినాయి, రికార్డ్స్ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు చూస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కరెంట్ ఈ లేటెస్ట్ డేటా చూసినా కూడా విజి యాక్సెస్ అని ఒకటి ఉంది వాళ్ళ వెబ్సైట్ లో, ఒక భాగం. అందులో మీరు జస్ట్ గాడాసిల్ 4 అని టైప్ చేసి దాంట్లో రావాల్సినటువంటి సైడ్ ఎఫెక్ట్స్, వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ అంటే వాళ్ళే ఇస్తారు. నేను గతంలో కూడా మీకు చెప్పాను వాట్ ఆర్ ద వేరియస్. నేను ఐ జస్ట్ ట్రై టు రీడ్ అవుట్ సమ్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్. ఇవి ఏమేమి ఉన్నాయంటే, బ్లడ్ అండ్ లింఫాటిక్ సిస్టమ్ డిజార్డర్స్, కార్డియాక్ డిజార్డర్స్ అంటే హార్ట్ కి ఇష్యూస్ ఉన్నాయి, కంజెనిటల్, ఫెమిలియల్ అండ్ జెనెటిక్ డిజార్డర్స్, ఇయర్ అండ్ లేబరింత్ డిజార్డర్స్, ఎండోక్రైన్ డిజార్డర్స్, ఐ డిజార్డర్స్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్, జనరల్ డిజార్డర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సైట్. అంటే ఇది జనరల్ గా మనకి ఏదో నొప్పి అలాంటివి. కానీ మెయిన్ థింగ్స్ ఇప్పుడు హెపటో బైలరీ అంటే లివర్ కి ప్రాబ్లమ్, ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్స్, ఇన్ఫెక్షన్స్, ఇంజురీ, పాయిజనింగ్, ప్రొసీజరల్ కాంప్లికేషన్స్, ఇంకా ఇట్లా రకరకాలు చాలా ఉన్నాయండి. ఒక 27 రకాల డిజార్డర్స్, రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ బ్రెస్ట్ డిజార్డర్స్, రీనల్ అండ్ యూరినరీ డిజార్డర్స్, సైకియాట్రిక్ డిజార్డర్స్, ఇందాక మీకు చెప్పాను చూడండి, గియాబారే సిండ్రోమ్ అనేది. తర్వాత మల్టిపుల్ స్క్లెరోసిస్ కూడా ఇందులో ఒకటి చేసినది. తర్వాత స్కిన్ అండ్ సబ్క్యూటేనియస్ టిష్యూ డిజార్డర్, ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా రికార్డ్ అయినది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో ఉన్నది. మరి మన దేశంలో ఎందుకు చెప్పట్లేదు అంటే, మన దేశ చట్టాల ప్రకారము మీకు ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది ఇస్ ఎసెన్షియల్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అదేంటంటే ఆర్టికల్ 21 ఏదైతే ఉందో, రైట్ టు లైఫ్ అనే దాని ప్రకారము మీరు పూర్తి సమాచారం ఇచ్చిన తర్వాత అందులో పేరెంటల్ కన్సెంట్, ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలు వీళ్ళంతా మైనర్స్ కాబట్టి పేరెంట్స్ కన్సెంట్ తీసుకొని అప్పుడు వ్యాక్సిన్ వేయాలి. ఇక్కడ అదేం జరగట్లేదు కదా.
ఏమన్నా అంటే మీరు ఉమ్, వేసుకోవాల్సింది, స్కూల్ కి రావాలంటే వేసుకోవాల్సిందే. ప్రతిసారి కోవిడ్ వ్యాక్సిన్స్ అప్పుడు కూడా ఇదే చెప్పారు, ఇట్ ఈస్ మ్యాండేటరీ ఉమ్, అన్నారు. వెరాజ్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. మనము ఉమ్, వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే గవర్నమెంట్ వాళ్ళ వెబ్సైట్ లో ఇట్స్ వాలంటరీ అని రాస్తారు. గ్రౌండ్ ఉమ్, రియాలిటీ ఏం చేస్తున్నారు, దిస్ ఇస్ మ్యాండేటరీ, కంపల్సరీ. మీరు వేసేసుకోవాల్సింది కంపల్సరీ. ఇంకోటి మొన్న కూడా ఇంకో డిస్కషన్ లో ఒక డాక్టర్ గారు కోకిలాబేన్ హాస్పిటల్ ఆవిడ ఇట్ ఈస్ 100% సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అన్నారు. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళే ఇన్ని లిస్ట్ చెప్తే హౌ కెన్ ఇట్ బి 100% సేఫ్ అండ్ ఎఫెక్టివ్? ఎఫెక్టివ్నెస్ గురించి చూస్తే వాళ్ళు చేసిన ట్రయల్ డేటా ప్రకారమే ఫాలో అప్ అని చేస్తారు. ఒకసారి ట్రయల్స్ చేసిన తర్వాత దానికి ఎఫెక్టివ్నెస్ కానీ డిజార్డర్స్ గురించి కానీ అంటే మన సైడ్ ఎఫెక్ట్స్ గురించి కానీ ఫాలో అప్ చేయాలి. వాళ్ళు చేసిన అఫీషియల్ స్టడీస్ ప్రకారం మాక్సిమం 5 years వరకు ఎఫెక్టివ్నెస్ చూశారు. ఓకే. వాళ్ళు స్టడీలు చేసింది కూడా 8 to 10 years లోపలే స్టడీస్ చేశారు. 8.5 years వరకు చేశారు. కొన్ని స్టడీస్ ప్రకారం 5 years ఎఫెక్టివ్నెస్. పోనీ 10 ఏళ్ళు ఎఫెక్టివ్నెస్ ఉందనుకున్నా వీళ్ళకి ఎప్పుడు ఇస్తున్నారు? 9 నుంచి 14 సంవత్సరాలు బిఫోర్ 14 ప్యూబర్టీ ఇస్తున్నారు. సంవత్సరాలు. అసలు దెన్ ఈ డిసీజ్ ఎప్పుడు వస్తుంది? మీకు మెనోపాజ్ టైంలో వస్తుంది. 45 to 50 years అప్పుడు వస్తుంది. మరి ఈ మధ్యలో ఈ 40 ఏళ్లలో వీళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఈ వ్యాక్సిన్ వేసుకుంటే ఎఫెక్టివ్నెస్ ఉంటుందా? ఇందాక మేడం చెప్పినట్టు మళ్ళీ కంటిన్యూస్ గా మనకి కోవిడ్ వ్యాక్సిన్ లో కూడా అదే చెప్పారు, జస్ట్ 1 dose అన్నారు. తర్వాత కంటిన్యూస్ బూస్టర్, ఇప్పుడు ప్రతి సంవత్సరం వేసుకోండి అని చెప్తున్నారు. ఫ్లూ షాట్ లాగా. ఇప్పుడు ఒక విధంగా ఒకప్పుడు ఫ్లూ అంటే సాధారణ జబ్బు, మనం ఎవరం పట్టించుకోలేదు. అదే అమెరికాలో ఏం చేశారు, దాన్ని ప్రతి సంవత్సరం వ్యాక్సిన్ వేసుకోవాలి అన్నారు. వాళ్ళకి ఎవరికి అసలు ఇమ్యూనిటీ లేదండి. ఫ్లూ తోటి చనిపోయిన వాళ్ళని చూసి నేను ఆశ్చర్యపోయాను. సో ఇది ఒక విషయం. అయితే మేజర్ గా ఎందుకు ఇంత పుష్ చేస్తున్నారు? మనం డేటా చూసుకుంటే మొన్న డాక్టర్ గారు చెప్పిన డేటా ప్రకారమే ప్రతి సంవత్సరం 1,25,000 మంది దాకా మహిళలకు వస్తుంది. మన దేశ జనాభా ఎంతమంది అండి? కనీసం ఒక 70 కోట్ల మంది మహిళలు ఉంటారు కదా, పోనీ 50 కోట్లు మహిళలు. మరి 50 కోట్లలో 1,25,000 ఎంత పర్సెంటేజ్ అండి? నాట్ ఈవెన్ 1%. ఈ 1% లో వచ్చిన వాళ్ళకి ఎంత మందికి వస్తుంది? ఇందాక మేడం చెప్పినట్టు 90% మంది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. పాప్స్మియర్ ఇవన్నీ చేస్తుంటే, స్క్రీనింగ్ అవి చేస్తుంటే కూడా దట్ డెత్ రేట్ ఇస్ 0.01% ఆఫ్ ది టోటల్ పాపులేషన్. మనం ఏం చేస్తున్నాం, మన ఆడపిల్లల శాతం కనీసం ఒక 10 కోట్ల మంది ఉంటారా? పోనీ 5-6 కోట్ల మంది ఉంటారా? ఈ 70,000 మంది చనిపోయే మహిళల గురించి ఒక 5-6 కోట్ల మంది ఆడపిల్లల భవిష్యత్తుని మనం ఎందుకు ఇలా అంధకారం వైపు తీసుకెళ్తున్నాం? స్టాటిస్టిక్స్ పరంగా చూసినా కూడా ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇట్ ఈస్ మేడ్ అవుట్ టు బి. ఇప్పుడు మీకు ఈ సిగరెట్ స్మోకింగ్ వల్లను లంగ్ క్యాన్సర్స్ అవి ఇంకా ఎక్కువ ఉన్నాయి. 14 లక్షల మంది పోతున్నారు ప్రతి సంవత్సరం. మరి ఎందుకు గవర్నమెంట్ స్మోకింగ్ ని బ్యాన్ చేయట్లేదు? సిగరెట్లే ప్రతి చోట అమ్ముతున్నారు. బ్యాన్ చేయరు, అవి బ్యాన్ చేయరు కదా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గుడ్, మీకు కంపల్సరీగా వ్యాక్సిన్ వేసేసుకోవాలి లేకపోతే మీరు చచ్చిపోతారు అని కోవిడ్ టైంలో చెప్పారు కదా. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అదే చెప్తున్నారు. మరి మీరు కంపల్సరీగా చచ్చిపోతారు కాబట్టి మేము మొత్తం సిగరెట్లు బ్యాన్ చేసాం. ప్రతి 10 మీటర్లకి ఒక ఆల్కహాల్ షాప్ పెట్టారు, గవర్నమెంట్ నడిపిస్తోంది దగ్గరుండి. మరి ఎందుకు నడిపిస్తున్నారు అంటే, మై క్వశ్చన్ ఇస్, నిజంగా ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం మీదే దృష్టి ఉంటే ఇవెందుకు చేస్తున్నారు? అది తప్పెలా అవుతుంది, ఇది ఒప్పెలా అవుతుంది? ఇది నేను అడుగుతున్న ఫస్ట్ మనం అడగాల్సిన కామన్ సెన్సికల్ క్వశ్చన్. నిజంగా ప్రభుత్వము ఎందుకు చేస్తుంది? రెండో విషయం ఏంటంటే, హూ ఇస్ పుషింగ్ దిస్? ఎవరు దీన్ని పుష్ చేస్తున్నారు? మనం గమనించాల్సింది, ఈ మొత్తము ఎంటైర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి ఫండింగ్ ఇచ్చేది బేసిక్లీ చాలా మటుకు ఈ ఫార్మా కంపెనీస్ కూడా ఉన్నాయి. అందులో ఇంకోటి మేజర్ గా హైయెస్ట్ డోనర్ ఎవరు అంటే బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్. ఈ పెద్ద మనిషి ఆయన ప్రతి ఒక్క వ్యాక్సిన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడండి డబ్బులు. ఆయనే చెప్తాడు, ఇండియా ఇస్ అ ల్యాబొరేటరీ అంటాడు. అంటే ఇండియన్ పీపుల్ ఆర్ లైక్ ల్యాబొరేటరీస్ అని చెప్పాడు. ఇండియా ఇస్ అ ల్యాబొరేటరీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. అలాగే కదా ఇప్పుడు వాళ్ళదే. అప్పుడు కూడా ఈ చిన్న పిల్లలకి వ్యాక్సిన్లు వేసి చంపేసిన వాళ్ళు ఈ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు. అసలు వాళ్ళకి ఉరి తీయాలి కదా, ఉరి తీయట్లే. మనం ఏం చేస్తున్నాం, రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చి ఆయన February 16th వచ్చాడు. రాగానే ఒక 10-15 రోజుల్లో మళ్ళీ మనం ఈ వ్యాక్సిన్ మొదలు పెట్టేశాం, HPV వ్యాక్సిన్. కోవిడ్ వ్యాక్సిన్ల వెనకాల కూడా ప్రతి ఒక్క వ్యాక్సిన్ కంపెనీలో ఆయన డబ్బులు ఉన్నాయి.
అన్లెస్ ఎవ్రీబడి గెట్స్ వ్యాక్సినేటెడ్ యూ కెన్ నాట్ గెట్ నార్మల్సీ అన్నాడు. ఆయన ఒక డాక్టర్ కాదు, ఆయన ఒక స్కూల్ డ్రాప్ అవుట్. సరే, ఆయన కంప్యూటర్స్ లో ఆయనకి ఏమైనా ఎక్స్పర్టైజ్ ఉండొచ్చు, కానీ ఆయన చెప్పినట్టు మనం ఎందుకు వింటున్నాం అసలు? మన దేశంలో డాక్టర్లు లేరా? మన దేశంలో అంటే వేరే దేశాల్లో ఉండొచ్చండి, అక్కడ ఇష్యూస్ ఉండొచ్చు, వాళ్ళకి సెట్ అయిందని. మన దేశంలో మన జెనెటిక్స్ వేరు, మన వాతావరణం వేరు, మన ఆరోగ్య పరిస్థితులు వేరు. ఇవన్నీ ఉండగా ఇన్ని ఇన్ని పారామీటర్స్ మీద మీరు ఆలోచించకుండా, ఇందాక మేడం చెప్పినట్టు మనం హెల్త్ గురించి ఎందుకు అవేర్నెస్ చేయము? చాలా మటుకు మనకి తెలిసిన అవన్నీ చెప్పకుండా కేవలం ఇది పుష్ చేస్తున్నారు. ఇది ఎందుకు పుష్ చేస్తున్నారు అంటే, బికాస్ దిస్ పర్సన్ హ్యాస్, ఆయనకి ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్స్ వెనకాల, ఇప్పుడు సీరం ఇన్స్టిట్యూట్ కి కూడా డబ్బులు ఇస్తాడు ఈయన. కోవిషీల్డ్ వ్యాక్సిన్ కి ఇచ్చాడు, కోవాక్సిన్ వ్యాక్సిన్ కి ఇచ్చాడు, అన్నిటికీ, స్పుట్నిక్ అన్నిటికీ ఈయన డబ్బులు ఇచ్చిన మనిషే. ఆయన పుష్ చేశాడు. ఈ రోజు హెచ్పివి వ్యాక్సిన్స్ పుష్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ దెర్ ఇస్ అ మానిటరీ ఇంట్రెస్ట్. అండ్ చెప్పాను కదా, ఇండియా ఇస్ ఎ ల్యాబొరేటరీ అన్నాడు. హీ డజంట్ కేర్ అబౌట్ హూ ద పీపుల్ ఆర్. సత్యలక్ష్మి గారు, ఇప్పుడు సరస్వతి గారు చాలా విషయాలు చెప్పుకొస్తారంటే, ఇంత జనాభాలో వస్తున్నటువంటి కేసులు చూసినప్పుడు చాలా తక్కువ పర్సెంటేజే సర్వైకల్ క్యాన్సర్ రేట్ కానీ ఇంకోటి కానీ అని చెప్తున్నారు. అసలైతే క్యాన్సర్ కేసులు పెరుగుతున్నటువంటిది ఒక వాస్తవం. ఇప్పుడు ఇట్లాంటి సమస్యని మనం ఏ జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చు అంటారు? ఇప్పుడు ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు దాంతో సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలనుకుంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు కొంతలో కొంత బెటర్ ఆరోగ్యంతో ఉండగలుగుతారా? మొదటగా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా తప్పనిసరిగా స్క్రీనింగ్స్ చేయించుకోవాలి. వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టయితే ఫస్ట్ ఆ ఇన్ఫెక్షన్ ఏంటి, ఎన్ని నాళ్ల బట్టి ఉంది, దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది చెక్ చేసుకోవాల్సిందే, దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. అది ఒక ఎత్తు. ప్లస్ వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుకోవటానికి వాళ్ళు తప్పనిసరిగా ఒక న్యాచురల్ లైఫ్ ని ఫాలో అవ్వాలి. అంటే తప్పనిసరిగా మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండాలి, మానసిక సమతుల్యత కోసం అని వాళ్ళు ప్రయత్నపూర్వకంగా మెజర్స్ తీసుకోవాలి. అవి సామాజిక పరంగా కొన్ని ఉంటాయి, వ్యక్తిగతంగా కొన్ని చేయాల్సినవి ఉంటాయి. ఇవి అన్ని కూడా ఎందుకంటే ఆరోగ్యం అన్నది ఐసోలేషన్ లో చూడలేము. ఇట్స్ ఎన్ బై ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ అవర్ యాక్టివిటీస్ పుట్ టుగెదర్. కాబట్టి ఆరోగ్యం అన్నది అన్ని మన లైఫ్ స్టైల్ చాయిసెస్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో వాటన్నిటిని కూడా గుర్తించుకోవాలి. వాళ్ళ గవర్నమెంట్ ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వెళ్తుంది అని అంటే ఎందుకు వెళ్తుంది? అది దాన్ని ఆమోదించదగ్గ విషయం, దాన్ని చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే విపరీతమైన పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, తర్వాత ఇప్పుడు దాన్ని ఏమంటారు, వీడిసైడ్స్, ఇవన్నీ వాడి, ఇంకా అవి కాకుండా ప్రిజర్వేటివ్స్, తర్వాత ఫుడ్ లో బోల్డ్ అని అడిటివ్స్, ఇంకా ఈ కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి, ఇవన్నీ మన జీవితంలోకి వచ్చేసిన తర్వాత ఫుడ్ అన్నది ప్లాంట్ అంటే మొక్క నుంచి కాకుండా ప్లాంట్ అంటే ఇండస్ట్రీ నుంచి వస్తున్న పరిస్థితుల్లో మనం నిజంగా మనకు న్యూట్రిషన్ అందట్లేదు. అందుకనే వైల్ వీ హ్యావ్ బికమ్ ఫుడ్ సఫిషియంట్, వీ హ్యావ్ బికమ్ న్యూట్రిషన్ డెఫిషియంట్. సో న్యూట్రిషన్ సరిగ్గా లేనప్పుడు మన ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అవుతుంది. సో దాని పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించాలి పబ్లిక్ ని. వాటికి సంబంధించి ఈవెన్ ఈ వ్యాక్సిన్ తీసుకున్న పిల్లల్లో కూడా వాళ్ళకి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మంచి పోషకాహారం ఇవ్వాలి. తర్వాత వాళ్లకు ఈ జబ్బు దేని వల్ల వస్తుంది అన్న దానికి సంబంధించి పూర్తి అవగాహన ఇవ్వాలి. ఇప్పటిదాకా గవర్నమెంట్ ఇప్పుడు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అని ఒకటి తయారు చేసి అప్పట్లో మనకందరికి ప్రచారం చేశారు. అట్లాంటిది ఎందుకు ఒకటి ప్రచారంలోకి తీసుకురారు? ఏమి చేయటం వల్ల వీళ్ళకి సమస్యలు వస్తాయి అని ఎందుకు చెప్పట్లేరు? ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని దాచుకోవద్దు, వెంటనే పోయి కన్సల్ట్ చేయమని ఎందుకు చెప్పట్లేదు? ఇవన్నీ చెప్పకపోవడం వల్ల వాళ్ళు ముదిరి అది క్యాన్సర్ గా కన్వర్ట్ అయ్యి 2 ఏళ్ల పాటు వాళ్లకు పీరియడ్ ఉంటుంది. అందుకనే ఎర్లీ డిటెక్షన్ అన్నారు. ఈవెన్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా దే ఆర్ నాట్ ఇమ్యూన్. వాళ్ళు ఖచ్చితంగా ఈవెన్ యాజ్ పర్ ప్రోటోకాల్, WHO ప్రోటోకాల్, దిస్ ఈజ్ నాట్ ఏ ఆల్టర్నేటివ్ ఫర్ స్క్రీనింగ్ అని స్పష్టంగా చెప్పింది. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా స్క్రీనింగ్ చేయించుకోవాల్సిందే. సో స్క్రీనింగ్ అన్నది ముఖ్యం, వ్యాక్సిన్ ఇవ్వటం ముఖ్యం కాదు. వ్యాక్సిన్ తోటి పని అయిపోలే, చేతులు దులిపేసుకుంటే కుదరదు.
అది ఓకే అదే అర్థం చేసుకోవాలి మనం. మంచి ఆరోగ్యకరమైన వాతావరణం, శుభ్రమైన అంటే హైజీన్, పర్సనల్ హైజీన్ కూడా చాలా ముఖ్యం. మెన్స్ట్రువల్ హైజీన్, పర్సనల్ హైజీన్, తర్వాత డెలివరీస్ టైంలో, తర్వాత ఓకే ఈవెన్ పోస్ట్ ఇంటర్ కోర్స్ హైజీన్, వీటన్నిటికి సంబంధించి అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయాలి, నేర్పించాలి, తెలియజేయాలి. ఈ పనులు మనం టేకప్ చేయాలి పెద్ద ఎత్తున. అవి ఓకే చెయ్యకుండా ఓన్లీ వ్యాక్సిన్ చేసేసి మన పని అయిపోయింది అనుకుంటే మాత్రం లాభం లేదు. ఇంకొక చివరి ప్రశ్న సత్యలక్ష్మి గారు. ఇప్పుడు క్యాన్సర్ వచ్చినప్పుడు కొద్దిమందికి ఏమో 4వ స్టేజ్ లో కూడా వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు, కొద్దిమంది ఏమో ఫస్ట్ 2 స్టేజ్ల్లోనే చనిపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఏంటి దీనికి ఏమన్నా ప్రత్యేకమైన కారణాలు ఏమన్నా ఉన్నాయా? పర్సన్ టు పర్సన్ ఏమన్నా వేరియేషన్స్ ఉంటాయా? ఎట్లా ఇది? నాకు తెలిసి ఇప్పటిదాకా క్యాన్సర్ మీద పూర్తి అవగాహన మనకు లేదు. ఓకే ఇప్పటిదాకా ఏ క్యాన్సర్ ని, ఏ ఇద్దరు క్యాన్సర్ పేషెంట్స్ కి వీళ్ళందరూ చచ్చిపోతారనే గాని, లేకపోతే వీళ్ళందరూ రికవర్ అవుతారు ఈ మందులతోటని గాని చెప్పటానికి మనకి ఏ ఓకే రకమైనటువంటి ఆధారాలు లేవు ఇప్పటికి. సో ఓకే ఒకళ్ళు ఎందుకు రెస్పాండ్ అవుతారో చెప్పలేము, ఒకళ్ళు ఎందుకు రెస్పాండ్ కాలేరో చెప్పలేము అదే ట్రీట్మెంట్ కి. కాబట్టి ఓకే పూర్తిగా మనం ట్రీట్మెంట్ మీద బేస్ అయి ఉండొద్దు. చాలా మేర మనం ఇవన్నీ ప్రివెంటబుల్. ఇవి ఎట్లా ఓకే ప్రివెంటబుల్ అంటే, ఒకటో రెండో అబరేషన్స్ ఆ పర్సంటేజ్ దట్ ఈస్ ఓకే. ఇప్పుడు మనం దేని వల్ల వస్తుంది అన్నది ఇప్పుడు మనకు తెలిసింది కదా, అది ప్రివెంటబులే కదా. జాగ్రత్తలు అవును తీసుకోవచ్చు కదా. ఏ జాగ్రత్తలు అవును తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, వీటికి సంబంధించి ప్రొఫెషనల్స్ ని కన్సల్ట్ చేసి వాళ్ళకి తరగతులు వాళ్ళకు పాఠ్యాంశాలుగా పెట్టినా కూడా తప్పులేదు ఒకవేళ అదే గని. ఎందుకంటే అవును ఇది అవును ముఖ్యంగా అబ్బాయిల నుంచి ట్రాన్స్మిట్ అవుతున్నది. మరి సైన్స్ ఇంత గొప్పదైతే అబ్బాయిల్లోనే అది నిర్మూలన చేసేయొచ్చు కదా, అప్పుడు ట్రాన్స్మిషన్ కాదు కదా. అమ్మాయిల్ని అవును ఎందుకు టార్గెట్ అవును చేస్తున్నారు? అంటే సైన్స్ అవును ఇదే రకంగా. ఇప్పుడు ట్యూబెక్టమీస్ ని క్వశ్చన్ చేసినందుకే కదా వ్యాసెక్టమీ వచ్చింది. అవును అవును అట్లాగే ఇది కూడా అమ్మాయిలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వస్తున్నది అబ్బాయిల నుంచి కదా, అబ్బాయిలని టార్గెట్ చేయండి. సైన్స్ ఆ రకంగా ఎందుకు ఆలోచించలేదు? వాళ్ళని కూడా వేసుకోమంటున్నారు మేడం. వాళ్ళకు కూడా వ్యాక్సినే సొల్యూషన్ అని చెప్తున్నారు. ఒక జస్ట్ వన్ పాయింట్ ఐ అది వాంటెడ్ టు జరగలేదు, యాడ్. పెద్ద ఎత్తున అదేం జరగట్లేదు. గవర్నమెంట్ అది జరగలేదు. అవును ప్రోగ్రామ్ గా టేకప్ చేయలేదు కదా. నేను చేద్దాం అనేది అది. అమ్మాయిలకే వ్యాక్సిన్ చేద్దామంటున్నారు. అనేది వస్తుంది కదా. వస్తోంది. చెప్పండి ఒక సరస్వతి చిన్న గారు. విషయం పద్మ గారు, ఇక్కడ ఇంకో విషయము. ఆ, వీళ్ళు ఏం ఉమ్, చేస్తున్నారంటే సర్వైకల్ క్యాన్సర్ ఇట్ విల్ కంట్రోల్ అదర్ క్యాన్సర్స్ అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. ఓరల్ క్యాన్సర్, ఇంకా రకరకాల లిస్టు పెరిగిపోతుంది ఒకటి. రెండో ఉమ్, విషయము, ఉమ్, ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ సర్వైకల్ క్యాన్సర్ దానికోసం కారణాలు దాదాపు 200 వైరస్లు అన్నారు. మరి ఓకే 4 వైరస్లకే మీరు వ్యాక్సిన్ తయారు చేశారు. అమెరికాలో 9 వైరస్లకు ఇస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్టిల్ నాట్ ఎఫెక్టివ్. ఇది ఒక ఉమ్, విషయం అయితే, అమెరికాలో జరిగిన కొంతమంది డాక్టర్స్ చెప్పిన విషయం ఏంటంటే, ఇది యాక్చువల్లీ వైరస్ వల్ల వస్తుందా క్యాన్సర్ లేదా అనేది కూడా ఇంకా నిర్ధారణ కాలేదు. ఏవైతే ఓకే సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారో దే ఫౌండ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద వైరస్. దాన్ని డైరెక్ట్ లింకేజ్ ఇప్పటిదాకా కూడా నిర్ధారణ చేయలేదు. సో దీస్ ఆర్ ఆల్ ద ఉమ్, మ్యాటర్స్. ఇంకొక విషయం ఏంటంటే, మెయిన్ గా ఈ వ్యాక్సిన్ లో అల్యూమినియం ఉంది. కొన్ని మనం చూసాం గతంలో, ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, అమెరికాలో గానీ ఇతర మన దేశంలో గానీ చిల్డ్రన్స్ వ్యాక్సిన్స్ లో కూడా విపరీతంగా అల్యూమినియం అనేది వస్తుంది. అంటే ఉమ్, ఏదైతే పర్మిసిబుల్ క్వాంటిటీస్ కన్నా ఎక్కువ ఉండడం వల్ల అది బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ని దాటుకొని బ్రెయిన్ లోకి వెళ్ళినప్పుడు, అల్యూమినియం బ్రెయిన్ లోకి వెళ్ళినప్పుడు ఆటిజం వస్తుంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇదంతా జరుగుతూ ఇప్పుడు ఈ పిల్లలకు కూడా ఇది ఇస్తున్నారు. ఇందులో కూడా అల్యూమినియం ఉంది. ఇంగ్రీడియంట్స్ అంటూ ఏమిటి, వాటి వల్ల జరిగేది ఏంటి అనేది ఒక చర్చ రాకుండా, ఒక డిస్కషన్ లేకుండా వేసేస్తున్నారు. ఉమ్, సో ఐ ఓకే థింక్ అవును లైక్ మేడం చెప్పినట్టు ప్రివెన్షన్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు. ఇంకొక యాజ్ ఎ ఉమ్, ఆర్గానిక్ ఫార్మర్ ఉమ్, ఐ వాంట్ టు సే దిస్. అయితే న్యాచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి సహజమైన వ్యవసాయం. మనకేం ఉమ్, నేర్పించారండి? మీరు పురుగు మందులు, ఈ యూరియా, అవును డిఏపిలు ఇవన్నీ వెయ్యందే మీరు అసలు పంట పండించలేరు, అసలు పంటలు బాగుండవు అన్నారు. మరి ఉమ్, నేను వ్యవసాయం చేస్తున్నప్పటి నుంచి ఇప్పుడు మనకు తెలుస్తుంది అసలు ఆరోగ్యకరమైన పంట అంటే ఎటువంటి మందులు వేయని పంట. ఉమ్, దానికి సరైన న్యూట్రిషన్, మేజర్ గా సాయిల్ హెల్త్ ఉండాలి. సాయిల్ హెల్త్ ఉమ్, ఉండాలి, సరైన వాతావరణం, సరైన అన్ని ఇస్తే ఆ చెట్లకి గాని వాటికి గాని ఎటువంటి తెగులు గాని ఏవి రావు.
ఏమన్నా ఉమ్, వచ్చినా అవి తట్టుకుని అవి నిలబడతాయి. ఇన్ని సంవత్సరాల్లో నేను మా మా తోటలో గాని మా చెట్లకు గాని నేను ఎటువంటి మందులు కొట్టలేదు, ఏది వాడలేదు. మా ఆహారం ఉమ్, వస్తుంది, తింటున్నాం, ఓకే. మేబీ అంతే అధిక దిగుబడి వస్తుందో రాదో మనకు తెలియదు, ఎందుకంటే మనం కంపేర్ చేసుకోవట్లేదు. కానీ ఆరోగ్యం అవును, విషయంలో చూస్తే అటు చెట్ల ఆరోగ్యమైన, మనిషి ఆరోగ్యమైన ప్రకృతి సిద్ధంగా మనం ఉన్నప్పుడు మనకి ఏ ప్రాబ్లం వస్తుందండి? ఇప్పుడు అవును, అడవిలో ఉండే జంతువులకి ఏ జబ్బులు వస్తున్నాయి, వాటికి ఎందుకు రావట్లేదు? క్యాన్సర్లు, డయాబెటీస్లు, షుగర్లు ఇవన్నీ రావట్లే కదా. ఎందుకంటే అవి అవును, వాటి సహజత్వంతో బతుకుతున్నాయి. మనకే కదా అన్ని ఉమ్, కావాల్సి. మేడం చెప్పినట్టు ఫుడ్ ఈస్ నాట్ బికమ్ అ న్యూట్రిషన్ ఎనీమోర్. అది ఉమ్, ఒక చెత్త తిని వాట్ ఎవర్ చాలా ఉన్నాయి అవన్నీ, డాక్టర్ గారు చెప్తారు. కానీ నాకు వచ్చిన ఉమ్, కామన్ సెన్సికల్ క్వశ్చన్ ఏంటంటే, ఉమ్, ఈ ఉమ్, డొమెస్టికేటెడ్ యానిమల్స్ కి తప్ప మీకు అడవుల ఉమ్, జంతువులకైతే ఎటువంటి జబ్బులు రావు. మనం వాటికి ఉమ్, తినాల్సిన తిండి కాకుండా మనం తినే తిండి డొమెస్టికేటెడ్ యానిమల్స్ పెట్టడం వల్ల వాటికి కూడా జబ్బులు వస్తున్నాయి. సో ఉమ్, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, అంటే ఆర్గానిక్ వ్యవసాయం అనేది ప్రభుత్వం ప్రమోట్ చేస్తున్నప్పుడు, ఆర్గానిక్ గా అసలు మీరు పంటే పండించలేరు అని కొన్ని సంవత్సరాల క్రితం చెప్పిన వాళ్ళు ఈ రోజు ఖచ్చితంగా అది తప్పని నిరూపణ అయినప్పుడు, అవును, ఈ రోజు మీకు ఈ మందులు వేయందే మీరు బతకలేరు అని ఎందుకు చెప్తున్నారు? సేమ్ థింగ్ ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ యూజింగ్. ఎందుకంటే నేనే ఒక ఎగ్జాంపుల్, నేను 25 ఏళ్ళు అయిందండి ఏ మందులు వేసుకోలేదు. మేడం గారి వాళ్ళ హాస్పిటల్ లాంటి చోట్ల వెళ్ళి న్యాచురోపతి ఫాలో అవుతున్నప్పుడు, ఓకే వీ గెట్ ఇష్యూస్ బికాస్ వీఆర్ నాట్ లివింగ్ ఇన్ ఉమ్, అ పర్ఫెక్ట్ వరల్డ్, బట్ యూ కెన్ మేనేజ్ ఉమ్, ఇట్. సో ఉమ్, లాట్ ఆఫ్ సచ్ థింగ్స్. ఇప్పుడు థైరాయిడ్ కి నేనే ఎగ్జాంపుల్ అండి. థైరాయిడ్ మందు వేసుకుందే మీరు కంటిన్యూ చేయలేరు, వాట్ ఎవర్ సంథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అన్నారు. I think 16 years అండి, or more than that. 2007 or 8 I was detected. I've been managing very well without any ఉమ్, issues. సో అలా చాలా ఉన్నాయి. మనము వెళ్తే అందులో డెప్త్ లోకి వెళ్తే చాలా ఉన్నాయి. కానీ ఉమ్, ఇది ఒక భయమైన దాన్ని సృష్టించి ఎక్కడా కూడా ఒక సైంటిఫిక్ డిస్కషన్ అనేది జరగకుండా ఉమ్, ఇది జరుగుతుంది. ఎందుకంటే రైతులను కూడా అలాగే చెప్పారు కదా, మెయిన్ స్ట్రీమ్ సో కాల్డ్ అగ్రికల్చరల్ సైంటిస్ట్ హ్యావ్ మిస్లెడ్ ద ఫార్మర్స్. ఏం చెప్పారు? మీకు ఉమ్, తెలిసిందంతా పాత చింతకాయ పచ్చడి, లేకపోతే ఇదంతా నాటు, ఇది పనికిరాదు, అది ఇది అంటున్నారు. మరి ఇప్పుడు ఆ నాటే పనికి వస్తుంది కదా. ఉమ్, దట్స్ ద క్వశ్చన్ దట్ ఐ వాంట్ టు రేస్. ఉమ్, ఉమ్. సత్యలక్ష్మి గారు, చెప్పండి. ఆ, అంటే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ గురించి చాలా మందికి ఇన్ని లోతుపాతులు తెలియని కారణంగానే చాలా మంది వేసుకుంటున్నారు అని అనుకుందాం కాసేపటికి. వీటి గురించి ఇంకా బాగా చెప్పాలి. సమస్య గురించి, సమస్య రాకుండా వ్యాక్సిన్ వేసుకుంటే బాగుంటుందని ఇప్పుడు ప్రచారం జరుగుతున్న దాని గురించి ఏ రీతిలో అవగాహన కల్పించాలంటారు? డాక్టర్స్ గా మీ డాక్టర్స్ బృందం నుంచి ఎలాంటి అవగాహన కల్పించాలి ఈ ప్రజలకు అంటారు, లేకపోతే ప్రభుత్వం కల్పించాలంటారు? ఓవరాల్ గా ఈ అవగాహన లేకుండా ఇది ఇలాగే జరిగితే ఏ సమస్యలు వస్తాయంటారు? ఇది ఎవరి బాధ్యత ఎంత దీంట్లో? డాక్టర్ గా మీరు చెప్పండి. అంటే ఇది మనందరి బాధ్యత. ఇప్పుడు ఉమ్, ప్రజాస్వామ్యంలో మనం ప్రభుత్వాలని బ్లేమ్ చేస్తూ కూర్చోలేం. ఉమ్, ఒకవేళ ప్రభుత్వాలు ఏమైనా చేస్తే అది ప్రశ్నించాల్సిన బాధ్యత మళ్ళీ ప్రజలదే అవుతుంది. సో ఉమ్, సో అందుకని ఒక డాక్టర్లది కాదు, ఇది ప్రభుత్వాలది కాదు విషయం, ఇది మనందరి విషయం. సో మనందరం ఉమ్, స్పందించాలి. అన్ని ఉమ్, వాక్స్ ఆఫ్ లైఫ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రశ్నని లేవనెత్తాలి. ఇది మనకు అవసరమా? ఎంత మేర అవసరం? దీనికి ఉమ్, ఎంత ఖర్చు అవుతున్నది? ఈ ఈ ఉమ్, ఖర్చుని మనం భరించాల్సిన అవసరం ఉందా? మన ప్రియారిటీస్ ఏంటి? ఉమ్, ఉమ్, మనకు ఆరోగ్యపరంగా అసలు సమస్యలు ఏమున్నాయి? అమ్మాయిల్లో ఉమ్, అనీమియా చాలా ప్రివలెంట్. మనం ఉమ్, అనీమియాని పక్కన పెట్టేసి సర్వైకల్ క్యాన్సర్ మీద ఎందుకు పడ్డాం? ఉమ్, 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 ఈ ప్రశ్నలు మనం అడగటం అనేది అన్సైంటిఫిక్ అయితే నేను అనుకోను. ఇది ఉమ్. ప్రభుత్వాలు చేసేస్తున్నాయి కాబట్టి మనం ఏమంటాం, అదంతా ప్రభుత్వాలు ఏది అదే అదే చేసినా మన అంటే ఇప్పుడు మంచికే, ఇది ఒక మన మంచి సున్నితమైనటువంటి కోడే అని వివాదం, ఇవన్నీ అనుకోవాలి. సమస్యలు ఉంటాయి కదా దీంట్లో. ఉమ్, అట్లా లేదు కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటేనే అది ఖచ్చితంగా అది మనకు సంబంధించిన నిర్ణయాలు మనం తీసుకోవాలి. ఒకవేళ అట్లా ఉమ్, కనుక జరగకపోతే దాన్ని లేవనెత్తాలి, అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఒకప్పుడు అయోడైజ్ సాల్ట్ ని మ్యాండేట్ చేసినప్పుడు
డాక్టర్స్ వైపు నుంచి పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ వచ్చింది. ఓకే. అట్లాగే ప్యాకెటెడ్ ఆయిల్స్ ఏంటి తప్పనిసరిగా అసలు లూజ్ ఆయిల్ అమ్మటానికే వీల్లేదని. ఇవాళ చూడండి మళ్ళీ అందరూ లకడిగన ఆయిల్ కి వెళ్ళిపోతున్నారు. అవును, సో అవును. సో ఎక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం మనం? ప్రతిసారి అవును, మనం బొప్పి కొట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. అవును. సో మనం ముందే ప్రశ్నించడంలో తప్పేం లేదు. మళ్ళీ ఒకసారి స్థిమితంగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటారు. ఉమ్, అది కాబట్టి ఈ ప్రశ్నలు మనందరం లేవనెత్తాలి. మీడియా బాధ్యత ఓకే. కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది పబ్లిక్ ఒపీనియన్ ని జనరేట్ చేయటంలో. సో నేను కోరేది అంటే ఏంటంటే మీడియా బాధ్యత అయినా ఇంకొక బాధ్యత అయినా ఇప్పుడు ఇంత పెద్ద ఫండ్స్ ఉండి దీని వెనకాల ఇంత పెద్ద సంస్థలు ముందుకొచ్చి వీటిని ప్రమోట్ చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళ వాయిస్ చాలా చిన్నగాను తక్కువగాను ఉంటుంది. ఒకవేళ వాయిస్ చేసిన వాళ్ళ వాళ్ళు సర్ప్రైజ్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఒక ఆల్టర్నేటివ్ వాయిస్ ని గట్టిగా బిల్డ్ చేయాలంటే డాక్టర్స్ వైపు నుంచి బాగా, ఎందుకంటే ఇది సాధారణ ప్రజలు లేకపోతే ఇట్లా యాక్టివిస్ట్ లో చెప్తే మీరు మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాదు అనేటువంటి వాదన చేస్తారు. సో డాక్టర్లు కూడా గట్టిగా నిలబడితే చాలా మంది ఇది సాధ్యమవుతుందని కరెక్టే అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఉమ్, కరెక్టే. అండ్ చాలా మంది డాక్టర్లు దీనికి వ్యతిరేకంగానే ఉన్నారు. చాలా మంది డాక్టర్లు ఓకే. దీన్ని ఏమి యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే మన ఓకే. ప్రియారిటీస్ వేరు. మనం మన అవును. ప్రియారిటీస్ నుంచి సెలెక్టివ్ గా మనం ప్రియారిటైజ్ చేసుకొని దీన్ని తీసుకొచ్చాం ముందుకి అని చాలా మంది డాక్టర్లు అనుకుంటున్నారు. ఆ తర్వాత ఓకే. ఇది వ్యాక్సిన్ తోటి అయిపోయే వ్యవహారం కూడా కాదు. స్క్రీనింగే అల్టిమేట్. ఓకే. స్క్రీనింగ్ ఎర్లీ స్క్రీనింగ్. ట్రీట్మెంట్ అల్టిమేట్, ఓకే. వ్యాక్సిన్ ఓకే. కాదు. వ్యాక్సిన్ తోటి ఓకే. మనకి ఇక్కడ ఏమీ జరగట్లేదు. ఏమీ జరగనప్పుడు దీనికి ఇంత తతంగం ఎందుకు? ఆ, ప్లస్ ఓవర్ ఓకే. అండ్ అబౌవ్ దట్ మనకు ఈ అడ్వర్స్ ఈవెంట్స్ ని రిజిస్టర్ చేసుకునే మెకానిజం కూడా లేదు. ఆ, వెన్ అవును. దట్ ఈస్ ఆల్సో నాట్ ఇందాక ఇన్ ప్లేస్. ఇందాక మన అసలు చర్చలో ఒక ఒక చర్చలో అంటే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వచ్చే వయసు దాదాపు 45-50 మధ్యలో వస్తుంది. ఈ 10 ఏళ్ల పీరియడ్ నిజంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఏమీ లేదనేటువంటిది. ఆ ఇప్పుడు అంటే అదే ఏజ్ గ్రూప్ లో ఎక్కువ వస్తున్న సంఘటనలు ఉంటున్నాయా, కేసులు ఉంటున్నాయండి? లేకపోతే చిన్న అంటే వయసులో కూడా వస్తున్నటువంటి? క్యాన్సర్ కాదండి. క్యాన్సర్ ఒక్క రోజులో రాదు. అది కొన్ని ఏళ్లుగా శరీరంలో డెవలప్ అవుతుంది. సో వాళ్ళు సెక్షువల్ గా యాక్టివ్ గా ఉండే పీరియడ్ ఇది కాబట్టి ఓకే. రిప్రొడక్టివ్ పీరియడ్ లో వాళ్ళు సెక్షువల్ గా మోర్ అవును. యాక్టివ్ గా ఉంటారు కాబట్టి ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్ ఇస్ మోర్. ఓకే. సో అది లాజిక్ అక్కడ. దాన్ని మనం తప్పు పట్టలేము. కాకపోతే ఏంటంటే అది దాంతో సమస్య తీరుతుంది అని అనుకోవటానికి వీల్లేదు. ఓకే. మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు, చేసుకోండి అనే అది అది కాదు. అది మనం లేదు. పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాల్సిందే ఖచ్చితంగా. అవును, అవును, అవును. చాలా చాలా థ్యాంక్స్ సత్యలక్ష్మి గారు, సరస్వతి గారు. చాలా థ్యాంక్స్ అండి. విషయాలు అంటే వాయిస్ చిన్నదైనా కూడా తక్కువ మంది మాట్లాడుతున్న సందర్భంలో మీ ఇద్దరు టైం ఇచ్చి చాలా బోల్డ్ గా అన్ని విషయాలు మాట్లాడినందుకు వాయిస్ ఆఫ్ ద పీపుల్ ప్రేక్షకులందరి తరపున మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా థ్యాంక్ యూ. చాలా చాలా ధన్యవాదాలు. ఇది ప్రజల మధ్యకి తీసుకెళ్ళటానికి మీ ప్రయత్నం మీరు కూడా చేస్తున్నందుకు సంతోషం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. బాయ్.